మనందరి ప్రియతమ నాయకులు మనందరికీ ఆంజనేయ స్వామి అంటే ఎంత భక్తిభావమో మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారంటే కూడా అంతే భక్తిభావంతో మనము ఆయన్ను ఆరాధిస్తూ ఉంటాం. అట్లాంటి అధినేత ఈరోజు మన గ్రామానికి ఎవరైనా ముఖ్యమంత్రి హోదాలో నేమకల్లకు వచ్చారా? ఎప్పుడూ రాలేదు. నేమకల్లు గ్రామానికి వచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం మనకు రావడం మనందరి అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. మరి మన నాయకుడు మన దగ్గరికి వచ్చాడు. ఇక్కడే నేమకల్లు ఉద్దకల్లు మధ్యలో భవిష్యత్తులో ఒక రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలనేది మా అందరి ఆశ. దాన్ని నెరవేర్చమని మన నాయకుడికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాయదుర్గం అంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ప్రేమాభిమానాలు ఉన్నాయి. అందుకనే 2014-19 మధ్యకాలంలో ఏ నియోజకవర్గానికి ఇవ్వనంత పెద్ద ఎత్తున 4,500 కోట్ల రూపాయల నిధులిచ్చి మనందరినీ కూడా ఆదుకున్న నాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మళ్ళా 5 సంవత్సరాల దుష్టపాలన తర్వాత ఒక మంచి నాయకుడు, దేశం మెచ్చే నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి ఆయన నాయకత్వంలో అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం బాగుంటాయని బలంగా నమ్ముతా ఉన్నాం. అనంతపురం జిల్లాకు వరప్రసాదం లాంటి మల్యాల నుంచి జీడిపల్లి వరకు హంద్రీనివా తొలి దశ విస్తరణ కార్యక్రమాలను త్వరలోనే చేపట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే సంసిద్ధులై ఉన్నారనే విషయాన్ని మీ అందరికీ నేను గుర్తు చేస్తూ ఉన్నా. అదే పూర్తయితే అక్కడి నుంచి మనకు భైరవాని తిప్ప ప్రాజెక్టుకు నీళ్ళు వస్తాయి. అట్లాగే ఉరవకొండ, రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాలకు 36A ప్యాకేజీ కింద దాదాపు 64,000 ఎకరాలకు సాగునీరు అందేదానికి అవకాశం వస్తుంది. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుండడంతో పాటు రాయదుర్గం నియోజకవర్గం ఎడారి దిశగా తన ప్రయాణాన్ని సాగిస్తున్న అత్యంత వెనుకబడిన ప్రాంతం. ఇక్కడ ఎడారి నివారణ కోసం గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కొన్ని కార్యక్రమాలు చేశారు. మళ్ళా మన నాయకుడు ముఖ్యమంత్రిగా వచ్చారు కాబట్టి ఈ ప్రాంతంలో ఎడారీకరణ ప్రక్రియ ఆగిపోతుందని నేను బలంగా నమ్ముతా ఉన్నా. ఇవే కాకుండా మా నేమకల్లకు వచ్చారు సార్. ఇక్కడ బీసీలు అధికంగా ఉన్నారు. బీసీ బాలురకు ప్రత్యేకంగా ఒక ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేయాలని, అట్లాగే ఒక పిహెచ్సి ఇవ్వాలని, ఈ ఆంజనేయ స్వామి గోపురానికి 3,75,00,000 రూపాయలు డబ్బులు ఇవ్వాలని, ఈ గ్రామంలో సిమెంట్ రోడ్లు, డ్రైన్లు అన్నీ పూర్తి చేయడానికి దాదాపు 5 కోట్ల రూపాయల నిధులు ఇవ్వాలని, మీకోసం మీరు బాగుండడం కోసం నేను మరి దైవ సమానులైన చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే సారు మీతో మాట్లాడడానికే ఇక్కడికి వచ్చారంత దూరం నుంచి, కాబట్టి మీరు సారు మాట్లాడితే బాగుంటుంది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.